गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు షిరిడి సాయినాథుని యొక్క సన్నిధానంలో ఆచార్య ఎకరా ప్రసాద మత్స్య గారి యొక్క కృపానుమతులతో ఈరోజు దావదిగుంటి గ్రామంలో మన సంస్కృతి అనే గ్రంథంలోని అంశాలను వివరించుకుంటున్నాం. పోయిన వారం మనం ఉపనయనము గురించి వివరించుకున్నాం. ఉపనయనము దగ్గరగా బోధించుట, చూచుట, ఉంచుట అనేటి పరిశీలనాత్మకంగా అన్ని గమనించుట, అతి సన్నిహితంగా ఉండుట. అది నిన్నటి వరకైనా ఈ రోజుటిగా ప్రతి క్షణము కూడా మనం వాస్తవానికి సన్నిహితంగా ఉండాలి, సత్యానికి దగ్గరగా ఉండాలి. ఎప్పుడు కూడా ఎరుకతో కలిగి ఉండడమే ఉపనయనం యొక్క అంతరార్థంగా మన భావన ఇది. ఎందుకంటే దూరంగా ఉండేది మన కంటికి కనిపించదు. మరి దూరంగా ఉండి కంటికి కనిపించాలంటే మనం ఏం చేసుకుంటాం? ఒక టెలిస్కోప్ పెట్టుకుంటాం. టెలిస్కోప్ పెట్టుకుంటే దూరంగా ఉండేది కూడా దగ్గర కనిపిస్తుంది. అలాగే ఇక్కడ ఆధ్యాత్మికలో కావచ్చు, లేకపోతే సైన్స్ లో కావచ్చు, వాటిని లోతుగా పరిశీలించాలంటే మన మనసుని వికాసం చేయాలి. మన మనసు టెలిస్కోప్ అవ్వాలి. మీకు కనిపించినట్టుగా మీకు కనిపించకపోవచ్చు, మీకు కనిపించినట్టుగా మీకు కనిపించకపోవచ్చు. అందరికి ఉండేది ఒకే మెథడే. మరి అందరికి ఒకే మెథడ్ ఉంటే కొందరేమో సైంటిస్టులు అవుతున్నారు, కొందరేమో సాధారణలు అవుతున్నారు, కొందరేమో మహా కవులు అవుతున్నారు, కొందరేమో మహా రచయితలు అవుతున్నారు, కొందరు గాయకులు అవుతున్నారు. మనమేమున్నాం? మనవరం ప్రయత్నించుకున్నాం అంటే వాళ్ళ మనసును వికాసం పెంపొందించుకున్నారు. మరి ఈ మనోవికాసము అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది? మనోవికాసం పొందాలంటే సైన్స్ మనోవికాసాన్ని చెందనీది, మనోవికాసం రానిది, బాహ్యమైన దానిని మనకు అందిస్తుంది. సైన్స్ మనకి బాహ్యమైన దాన్ని ఎలా ఉపయోగించుకోవాలని చెప్తుంది. ఇక్కడ వేదము అనేది కూడా బాహ్యమైన దానిని ఏ పద్ధతిలో ఉపయోగించుకోవాలని చెప్తుంది. ఏ విధంగా వినియోగించుకోవాలి, బకాయము ఏ పద్ధతిలో వినియోగించుకోవాలనేది నేర్పుతుంది. ఆ నేర్పేది వేదం. ఎందుకు వేదాలు మన భగవంతుడు మనకు మనుషులు మనకు అందించారంటే పద్ధతి కావాలి. నేను నడుస్తున్నాను, ధన్ 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 మీద కొట్టుకుంటున్నాడు వాడమా, స్మూత్ గా నడవడం. కొట్టుకుంటే నష్టం ఏముంది? నా కాళ్ళు నొప్పే కదా, నీకేం నష్టం అంటుంది సైన్స్. కాదు నాయన, మన తల్లి రూమ్ మీద మన గుర్తితే ఎలా ఉంటుంది? ఎలా తల్లి అయిందయ్యా అలా అంటాడు వాడు. ఏదైనా మనకి చేతిలోకి వస్తుంది. అది పెట్రోలా, ఇనుమ, బంగారా అన్నీ కూడా, ఆహారం అన్నీ కూడా భూమి నుంచి వస్తుంది కదా. మరి అది పోషణ కట్ట కదా, అది మన తల్లి కదా. ఆ తల్లి పడినప్పుడు మనం ఎలా నడవాలి అది నేర్పేది వేదం. వేదం అంటే ఏదో మనకి సంబంధించిన కదా అనుకుంటున్నామండి. వేదం ఆంతర్యం మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ. వేదం అంటే అది మన అమ్మలకి మనకి కాదు. ఎంతగా వేదం 4 వేదాలు చెప్పేస్తాం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, వేదం 4 వేదాలని మనం చెప్పేస్తాం. ఆ 4 వేదాలు చెప్పింది ఏంది? అది తెలియకపోవడం వల్ల ఇప్పుడు మోడర్న్ సైన్స్, మోడర్న్ కల్చరు అదే మనకి ఒక పెద్దదిగా అనిపిస్తుంది, వాస్తవం అనిపిస్తుంది. పెద్దది కాదు, వాస్తవం అనిపిస్తుంది. వాస్తవం ఉండేది వేదంలోనే. అందుకే అసలు వేదం విద్య, వేద విద్య అవసరమా అంటే, వేద విద్య అంటే మనకి అనవసరం కదండి. మనకు కావాల్సింది ఏంది? 4 శ్లోకాలు, 4 స్తోత్రాలు, 4 పద్యాలు చాలు. భగవంతుని భక్తికి చేరడానికి అవకాశం సరిపోతుంది కదా. ఆ పద్యాలు, ఆ స్తోత్రాలు, ఆ వ్రతాలు, పూజలు ఏ విధంగా చేయాలి, ఏ భావంతో చేయాలి అని చెప్పేది వేదం. అది చెప్పబోతాడు. నేటి విజ్ఞాన సాంకేతిక శాస్త్రాలు వినియోగించుకోవాలంటే, నేటి సైన్స్ ను వినియోగించుకోవాలంటే దానికి ఏం కావాలి? మనకి ఒక చదువు కావాలి, ఒక విద్యా విధానం కావాలి. విద్యా విధానం కావాలంటే ఒక థియరీ, ఒక ప్రాక్టికల్, ఒక లాజిక్.
భౌతికంగా సైన్స్ తెలుసుకోవాలంటే ఈ 3 కావాల్సిందే. భౌతిక శాస్త్రం కావాల్సిందే, గణిత శాస్త్రం కావాల్సిందే, రసాయన శాస్త్రం కావాల్సిందే. వీటన్నిటి ఏమిటి? థియరీ కావాలి, ప్రాక్టికల్ కావాలి. దాంతో పాటు తర్కశాస్త్రం కావాలి. ఏది భౌతికంగా మనకు రాకెట్ అనుకోండి, ఏదో తెలుసుకోవాలంటే ఈ 3 కావాలి. అంటే ఈ 3 ద్వారా మనకి ఈ భౌతికమున్న సైన్స్ టెక్నాలజీ మనకు అర్థమవుతుంది. అలాగే వేద విద్య ఉపయోగపడాలంటే ఒక ప్రాక్టికల్ కావాలి, ఒక థియరీ కావాలి, ఒక తర్కం కావాలి, అంటే ఒక సిద్ధాంతం కావాలి. సైన్స్కి ఎలా సిద్ధాంతం ఉంటుందో, పంట చేయాలంటే ఒక సిద్ధాంతం ఉందా? పంట నారైతే చేయాలని ఒక సిద్ధాంతం ఉందా? ఎట్లంటే నారైతేస్తారా? ఎట్లంటే దున్నుతారా? ఎట్లంటే పాలు పెడతారా? దాని పాలు పెట్టేది ఒక టెక్నిక్ ఉంది కదా. సిద్ధాంతం అంటే పక్కన కాదు, ఒక టెక్నిక్, ఒక సూత్రం అని అర్థం అండి. పాలు పెట్టగాలన్నా, పొలం దున్నాలన్నా, విత్తనాలు చల్లాలన్నా, ఎరువు వేయాలన్నా, కలుపు తీయాలన్నా సూత్రాలు ఉన్నాయా లేదా? కొత్తగా పెళ్లి వస్తారు, నారేది పొమ్మంటారు, చేస్తారా? వెనక చెప్పుకుంటా ఉంటారు అత్తలు. ఏందమ్మా నారే చేసేది అంటే పట్టుకోవాలా, ఇలా చేయాలా, ఇలా గుర్తాలి, రెండు సైడ్ గుర్తాలి అంటా ఉంటారు. ఇలా గుర్తారు, ఇలా గుర్తారు అంటే పడిపోతారు. పట్టుకొస్తారు అంతేనా? అది సూత్రం అనమాట. అలాగే ఇప్పుడు వేద విద్య తెలియాలంటే ఒక సిద్ధాంతం కావాలి. సిద్ధాంతం అంటే ఒక ప్రిన్సిపల్. ఇక్కడ వేద విద్య ఉపయోగపడడానికి ఇప్పుడు వేద విద్య అంటే ఏమిటి అది తెలుసుకోవాలి కదండి మనం. వేదము అంటే జ్ఞానం, విద్య అంటే తెలుసు. ఇక్కడ వేదం అంటే తెలుసుకోవడం అంటే దాన్ని ఏం చెప్తున్నది? మొట్టమొదటి ఆధ్యాత్మికత, రెండవది నైతికం, మూడవది సమగ్ర విజ్ఞాన వ్యవస్థ. ఇప్పుడు ఇంతకు చెప్పుకున్నాము థియరీ, ప్రాక్టికల్, లాజిక్. అలాగే ఆధ్యాత్మికత, నైతికత, సమగ్ర విజ్ఞాన వ్యవస్థ. ఆధ్యాత్మికత అంటే ఏంటి? మనం ప్రతిసారి చెప్పుకున్నా కూడా మన మనసుకి పట్టుకోవాలి. ఆధ్యాత్మికత అంటే మనం ఏమనుకుంటున్నాం? పూజలు, ప్రదక్షిణలు, కొబ్బరికాయలు కొట్టడము, ఇదే అనుకుంటున్నాం మనకు తెలిసిన వరకు. ఇక్కడ ఆధ్యాత్మికత అంటే మనల్ని గురించి మనం తెలుసుకోవడం. ఆ పదం పక్కన పెడతాం. మనం తెలుసుకోవడం పెద్ద పదం. జీవితానికి సరైన పరమార్థాన్ని వెతకడం. ఆధ్యాత్మికత ఏమిటంటే జీవితానికి పరమార్థానికి సరైన దారి కావాలి. అది నిజమైన ఆధ్యాత్మికత అంటే. ఇంకా సింపుల్ చెప్పుకోవాలంటే ప్రశాంతత. మన మనసు ఏంటంటే ఆధ్యాత్మికత అంటే ప్రశాంతగా కలిగి ఉండడము. మళ్ళీ నీకోసం ప్రశాంతత కలిగి ఎలా ఉండాలి అని ఆలోచించి ప్రశాంతంగా అని చెప్పి ఎలా ఉండాలి? చిడిమడిగా ఉండాలన్నా, మనుషులు దూరంగా ఉండాలన్నా, అది ప్రశాంతం ఎలా ఉంటుంది? అందులో అక్కడ ఒక్కడే ప్రశాంతం ఎలా ఉంటుంది? కాబట్టి ఇక్కడ ఇది వేదం నీకు ఎలా ప్రశాంతతగా ఉండాలో, జీవితానికి సరైన లక్ష్యం ఎలా ఉండాలో అయితే ఇంకా నన్ను తెలుసుకోవడం పెద్ద పదంగా దాన్ని పక్కన పెట్టాను. అదే బాబాయ్ అన్నాడు, మానవుడు జన్మకొచ్చింది ఎందుకు? సద్గురు తెలుసుకోవడానికి, సద్గురు కృపతో మృత్యును జయించడానికి. అది నిజమైన ఆచారం. రెండవది ఏమన్నాడు? నైతికం అన్నాడు. ఇక్కడ నైతికం అంటే ఏంటండి? మానవ జీవితాలను లక్ష్యాన్ని నేర్పుతుంది. నైతికులు సత్యము, అహింస, దయ. నైతికంగా నువ్వు లేవన్నప్పటికీ వాళ్ళు అసత్యంగా ఉన్నాడు, హింసతో కూడిన ఉన్నాడు, కరుణ లేదు, దయ లేదు. అవి నేర్పుతుంది. దానికి పురాణాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, రామాయణం, మహాభారతం ఉంది, భాగవతం ఉంది. ఇవన్నీ కూడా ధర్మాలు తెలుపుతా లేదా? మరి ఇవన్నీ ఎందులో నుంచి వచ్చింది? వేదం నుంచి వచ్చింది. ఇప్పుడు సైన్స్ దేంట్లో నుంచి వచ్చింది? ఫిజిక్స్ నుంచి వచ్చింది, కెమిస్ట్రీ నుంచి వచ్చింది, బయాలజీ నుంచి వచ్చింది. వాటి వచ్చిందే కదా ఏ సైన్స్ అన్నా కూడా. అలాగే ఈ వేదంలో నుంచే ఇవన్నీ పుట్టుకొచ్చింది అని చెబుతూ, అంటే ఇక్కడ సమాజంలో ధర్మబద్ధం ఎలా జీవించాలి, నైతిక సమాజంలో ధర్మబద్ధం ఎలా జీవించాలి. మీ ఇష్టపరంగా మీరు అనుకున్న ధర్మం మీరు అనుకుంటారమ్మా, కాదు. మనం జీవించడం అనేది అందరికీ ఆమోదయోగ్యంగా కలిగి ఉండాలి.
అందులో ధర్మం ఖచ్చితంగా ఉండాలి. ధర్మం అంటే ఏమిటి? మళ్ళా ప్రశ్న. ధర్మం అంటే ఏమిటి? ఏ ధర్మం? ఇతరులకు ఏం చేయాలనుకుంటావో, ఇప్పుడు నేను మీరు నాకేం చేయాలనుకుంటారు? నన్ను గౌరవించాలనుకుంటారు. అప్పుడు నేనేం చేయాలి మిమ్మల్ని? అగౌరవపరచాలా? గౌరవపరచాలా? గౌరవపరచాలి. అది ధర్మం. మిమ్మల్ని నన్నెవరు తిట్టకూడదని కోరుకుంటారు. అప్పుడు నేనేం చేయాలా? ఎవరిని తిట్టకూడదు. అదే ధర్మం. ధర్మం అంటే పెద్ద పదాలేం కాదమ్మా. సింపుల్‌గా చెప్తున్నాను ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడు? సమాజం ధర్మం ఎలా జీవించాలి? ఎప్పుడు ధర్మంగా ఉంటాడో పెద్దలను గౌరవిస్తాడు. ప్రకృతిని గౌరవిస్తాడు. అనే విషయం నేర్పేదే వేద విద్య. ఇది పుస్తకాల్లో ఎన్ని చదివినప్పటికీ కూడా ఏం పరిగెత్తుతున్నది? సైన్స్‌లో చెప్తూనే ఉంటారు. ఏం ఇంకా సైన్స్ ఏం చేస్తుంది? ప్రకృతిని పిండుకుంటున్నది. ప్రకృతిలో నుంచి తన అవసరాలు తీర్చుకుంటున్నది. అలా తీర్చుకోవడం వల్ల ఏమవుతుంది? ప్రకృతి నాశనం అవుతుంది. తీసుకో ప్రకృతి నుంచి. తిరిగి ప్రకృతికి నువ్వేం చేయాలి? చెట్టులోంచి కాయలు కోసుకో. నువ్వు చెట్టు నరికేస్తావు కదా! మరి తిరిగి మన కాయలు సంగతి ఎట్టా? కాబట్టి చెట్టుని కాపాడుకుంటూ కాయలు కోసుకో. చెట్టు పెరిగిపోయింది. ఇంక దాని చెట్టు పట్టించుకోకుండా కాయలే కోసుకున్నాం అనుకోండి. దానికి ఏం మందు ఏయకుండా మరి తర్వాత సంగతి ఏంటి? అది నేర్పుతుంది వేదం. అందుకే చెట్లు ఏమంటది? నువ్వు బతుకు మమ్మల్ని బతికించు అంటుంది చెట్టు. నువ్వు బతుకు మా చెట్టు నీడన. ఉంటూ నువ్వు మమ్మల్ని బతికించు. అది ప్రకృతి యొక్క ధర్మం. అది వేదం చెప్తుంది. అదే పరహితం పుణ్యం, పరపీడనం పాపం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మహాభారతం వచ్చింది. మహాభారతం ఎక్కడి నుంచి వచ్చింది? వేదంలోని సారాంశతో వచ్చింది. ఇది వేద విద్యలోని అంతరార్థం. అది సిద్ధాంతమైంది. ఎప్పుడైతే సిద్ధాంతం తెలుసుకున్న తర్వాత దాని ద్వారా సృష్టితత్వం వస్తుందన్నమాట. సిద్ధాంతమైంది. తర్వాత సృష్టి యొక్క తత్వం. అంటే ఇక్కడ మాస్టర్ గారు మనం ఏం చేస్తారంటే ఆలోచించుకుంటున్నాం. ఏదో ఒక పశువుగానో, ఒక పక్షిగానో, ఒక జంతువుగానో బతకబాకండి. ఆలోచిస్తున్నాడు. ముందేం చెప్పాడు? వేదం యొక్క సిద్ధాంతం చెప్పాడా? ఇప్పుడే చెప్తున్నాడు. దాని ద్వారా ఈ సృష్టి యొక్క తత్వం ఏమిటి అంటే మనకు మనం ఆలోచిస్తుంటున్నాం. మన ఈ దేహం రావడానికి ముందు ఏముంది? పంచిపోతా. దాని ముందు ఏముంది? దాని ముందు ఏముంది? దాని ముందు ఏముంది? దాని ముందు ఉన్నటువంటి అంటే శూన్యం, నిరాకారమే, ఆకారమే లేదు. ఆకారమైన స్థితిలో పరబ్రహ్మ నుంచి పురుషుడు ప్రకృతి పుట్టారంటే ఆత్మ ప్రకృతి పుట్టిందన్నారు. అక్కడి నుంచి పంచభూతాలు ఏర్పడ్డాయి. ఆ పంచభూతాల నుంచే మనమంతా ఏర్పడ్డాం అని ఆలోచించినప్పుడు నేనంటే నేను కాదు, ఉన్నాడు, ఒకనొక శక్తి మనకు ఉంది అని భావించినప్పుడు ఏమవుతుంది? ఆ శక్తి అందరిలో ఉంది. కాబట్టి అందరిలో అంటే మనుషులని కాదు, సకల జీవ ప్రాణికోటిలో కూడా ఉంది. ఈ పంచభూతాలు అన్నది చెట్టుకి పంచభూతాలకి ఆధారం. పుట్టకి అదే, మనిషికి అదే. అనుకున్నప్పుడు దేనిని మనం నాశనం చేయలేదు. ఇక్కడ ఒక దీవెన శక్తి అన్నాడు. అది సైన్స్ ఏముంటుంది? జ్ఞానం అంటుంది, నాలెడ్జ్ అంటుంది. ఆ నాలెడ్జ్ పరిమితంగా ఉంది సైన్స్. ఈ నాలెడ్జ్ అపరిమితం. నాలెడ్జ్ అంటే ఎరుక. ఆ ఎరుక ఆ వస్తువు తయారు చేసే వరకే ఉంటుంది, ఉపయోగించుకునే వరకు ఉంటుంది. ఈ వేదంలో ఉన్న ఎరుక ఏమంటే విస్తరిస్తుంది అనమాట. ఇప్పుడు ఈ వేద విద్య వల్ల ఉపయోగం అవసరం మనకు ఉందా లేదా? మనకెంతో అవసరం కూడా. వేదం అంటే మంత్రాలు చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి అది మన సంబంధం లేదనుకుంటున్నాం. దాని భావాన్ని ఇక్కడ మాస్టర్ గారు మనకు చూస్తున్నారండి. దీనిలోనే ఈ శరీరంలో చూడండి పంచభూతాలు ఉన్నాయా? మన ఆకృతి కావచ్చు, మన మాట కావచ్చు, వీటన్నిటిలో కూడా ఆ పంచభూతాలు నిమిడీకృతం ఉన్నాయా లేదా? ఇప్పుడు ఒక వస్తువులో ఎలక్ట్రాన్, ప్రోటాన్ ఇవన్నీ ఉంటాయి కదండి, న్యూట్రాన్లు అవన్నీ. అవన్నీ కలిసి ఒక వస్తువు. అలాగే ఈ దేహంలో పంచభూతాలు కలిస్తేనే ఈ శరీరం. అది అచేతనంగా ఉండొచ్చేమో, ఇది సచేతనంగా ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు దానికి ప్రాణం, వస్తువు తయారు చేసాము, ప్రాణం అదే అంతరికే ఉంటుంది. కానీ ఇది ఎప్పుడు చైతన్యం అంటే దీనంతా ప్రవహిస్తూనే ఉంటుంది. అది తెలుసుకున్న తర్వాత మన చేతనాన్ని కొన్ని ప్రయోగాల వలన వికసింప చేసుకోవచ్చు అన్నాడు.
చేతనం అంటే చైతన్యం. చైతన్యం అంటే చలనం. నిరంతరం ప్రవహించేది. ఆ చైతన్యం అనేది ఏమిటి? మనిషిలో ఆలోచనలు, భావోద్వేగాలు, నేను, అంతర్గత స్పందనలు ఇవన్నీ ఉంటాయి గదా! వీటన్నింటిని కొన్ని ప్రయోగాల వలన మనసుని వికసింపజేసుకోవచ్చు. ఏమిటి ఆ ప్రయోగము? మనం ఆనందంగా ఉండాలి. ఒక గంట సేపయినా నామ సంకీర్తన చేసుకుంటాడు. ప్రయోగమే కదా! కాదు నిరంతరం ప్రశాంతంగా ఉండాలి. స మంచి పుస్తకాలు చదువుతాడు. అది శాశ్వతంగా ఉండాలి. మహాత్ముల సన్నిధి కోసం వెళ్తాడు. ప్రయోగం అంటే ఏమిటి? ఇన్‌స్ట్రుమెంట్స్‌తో ఒకదానికొకటి కలపడమే కదా! అలాగే మన మనసుని సత్సంగంతో కలుపుతున్నాం. పారాయణతో కలుపుతున్నాం. సంగీతంతో కలుపుతున్నాం. కలిపినప్పుడు ఏమండి ఒక వస్తువు తయారవుతుంది సైన్స్ ప్రకారంగా. మనకిక్కడ వస్తువు ఏం తయారవుతుంది? మన వస్తువు కంటికి కనిపించదు. కానీ లోపల మాత్రం ఆనందంగా ఉంటుంది. అది చెప్తున్నానండి. అర్థమవుతలేదు. నేను సైన్స్ అకాడమీ చెప్తున్నాను. ప్రయోగాల వలన మన చేతనాన్ని వికసింపజేసుకోవచ్చు. అంటే మనో వికాసం కలిగింపజేసుకోవచ్చు. వ్యాకోచింపజేసుకోవచ్చు. వ్యాకోచింపజేసుకుంటే అది విస్తారంగా కనిపిస్తుంది. వేదం ఒకటే ఎందుకు 4 భాగాలుగా వ్యాస భాగాలను విభజించాడు? అంటే సులభంగా అర్థం కావడం కోసం అనుకుంటాం మనం. అలాగే మన మనసుని సంకుచితంగా పెట్టుకున్నాం అనుకోండి, మనందరికీ ఉంటుంది. వికసించామనుకోండి అందరికీ ఉంటుంది. అందరికీ ఉంటే ఆనందంగా ఉంటుంది. ఒక వస్తువుని ఎదురు తినడానికి ఆ వస్తువుని గిల్లి 20 మంది తినడానికి చాలా కాలం ఉంటుంది. అబ్బా! అందరికి పెట్టాడు. అబ్బా! అందరికి కుదురు పెట్టాడు. అది కొద్దిగానే కావచ్చు కాక. కానీ మనకే ఆ ప్రసాదం అందింది కదా అనే భావన ఉంటుందా లేదా? అదంటికి చెప్పడం. మన చేతనాన్ని వికసింపజేసుకోవద్దు. ప్రయోగం అంటే ప్రాక్టికల్ చేయాలి నువ్వు. ఒక వస్తువుని 10 మందికి అందించాలి. మనకు తెలిసిన జ్ఞానాన్ని 10 మందికి అందించాలి. మనకున్న నైపుణ్యాన్ని 10 మందికి అందించాలి. అది వికసింపజేసుకోవడం అని. అప్పుడేమవుతాడు వికసింపజేసుకుంటే మనిషి మిగిలిన ప్రకృతితో సామరస్యంగా జీవించే నైపుణ్యం వస్తుంది. మనిషి ప్రకృతితో సామరస్యం అంటే మనమంతా ఒకటే భావన. సహజ నైపుణ్యం ఉన్నాడు. ఆర్టిఫిషియల్ గాదు. ఏదో మొహమాటానికి బాగున్నారా కాదు. హృదయపూర్వకంగా బాగున్నారా? 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 తేడా చూడండి. బాగున్నారా? బాగున్నారా? బాగున్నావా? అంటే చెడిపోలేదు అర్థం. బాగున్నావా? పదం చూడండి. తేడా. ఒక అక్షరం మారిందంటే అర్థం అంత అర్థం కాదు. బాగున్నారా అని సహజ నైపుణ్యం. బాగున్నారని కృత్రిమంగా పలకాలి. అర్థమైందా? సైడ్‌గా వస్తాను ఏం చేసేసి. కాబట్టి సహజ నైపుణ్యం కావాలి. అంటే ఏమిటి ఇక్కడ? ఆధ్యాత్మికంగా కావచ్చు, లౌకికంగా కావచ్చు. ఆర్టిఫిషియల్‌గా ఉండకూడదు. ఆర్టిఫిషియల్ ప్రవర్తించు. ఈ తర్వాత మనకొద్దు. వాళ్ళెట్టున్నారు, వీళ్ళెట్టున్నారు సంగతి వద్దు. ఎవడికి వాడాలి. నేనున్నా. నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. వాళ్ళతో నాకేం పని? అది వాళ్ళ స్వభావం. నా స్వభావం ఇదే. ఇదే అని కూడా సాధన అయిపోయింది. ఆ సాధన ఎప్పుడు వస్తుంది? ముందు ప్రాక్టికల్ చేసుకోవాలి. అలా చేసుకుంటే అట్టొస్తుంది. అప్పుడేమవుతుంది? జాతి మనుగడకు అవసరమైన ప్రకృతి వనరులను వాడు కాపాడుకుంటాడు. సంరక్షించుకోగలుగుతాడు రాయబడ్డాడు. ఇక్కడ ప్రకృతి వనరులు అన్నాడు. అంటే ఏంటి? అవే కాదు మనుషులు కూడా సంరక్షించుకోగలడు. మనుషులు కూడా తన వారిగా చేసుకోగలడు. అవునా కాదా? ప్రకృతి వనరులు అంటే అన్నిటిని కూడా కాపాడుకుంటాడు. దేహాన్ని కాపాడుకుంటాడు. బంధుత్వాన్ని కాపాడుకుంటాడు. సకలము కాపాడుకుంటాడు. బంధుత్వం విడగొట్టాలంటే ఒక క్షణం. కలపాలంటే చాలా కష్టం. అందుకోసం కొందరు ఏం చేస్తారు? కొందరు తగ్గిపోతారు. సత్పురుషాలు వస్తుంది. పాటించే బంధాలు తెచ్చుకోవడం చాలా సులభం. దాన్ని కాపాడుకోవడం చాలా కష్టం. ఇప్పుడు బంటాము తెగిపోవచ్చు. కానీ కలవాలని చాలా కష్టం. ఆ బంధం తెగకుండా అంటే నువ్వు కాస్త తగ్గు. సద్విషయంలో ఇప్పుడు విన్నట్టు గుర్తు చూసినట్టు గుర్తు.
కాబట్టి ఇక్కడ అలా సంరక్షించుకోగలం. అటు ప్రకృతికి, ఇటు మన జాతికి వినాశం లేని విధంగా మనం వినియోగించుకోగలుగుతాడు. వినాశం ఉండదనమాట. అంటే ప్రకృతి అంటే ఇక్కడ మనుషులతో మనం కలుపుకోవాలి. మనం కూడా కలుపుకోవాలి ఇక్కడ. ఎవరికి వినాశం అనేది లేకుండా వాడు మసులుకోగలుగుతాడు. అంటే 10 మంది కూర్చొని ఉన్నామనుకోండి. 10 మందిలో ఇద్దరు మనస్పర్ధగా మాట్లాడొచ్చు కాక. లేచిపోరా అని చెప్పడం ఎంతసేపు పడుతుందండి? వాడు చెప్పేదంతా వినాలి. ఎదుటివాడి మనసు గెలవాలంటే ముందు వాడు చెప్పేది వినాలి. వాడు చెప్పేది విని వాడి దారిలోకి వెళ్ళి మన దారిలో తెచ్చుకోవాలి. వాడిని విమర్శించకూడదు, నిందించకూడదు. ఎప్పుడు విమర్శిస్తాము వాడు ఫైన్ వేస్తాడు. నిందించామనుకో ఇంకేముందా? దిక్కు కాలు పైకి లేస్తాడు. ఆ స్థానంలో మనం ఉంటే ఎలా ఉంటాము అని ఆలోచించాలి. 2 పాయింట్లు. వాడు ఏదైనా మంచి చేశాడు అనుకోండి, వాడి నైపుణ్యాన్ని శబాష్ అని మెచ్చుకోగలగాల. నాకు చేస్తాడు. మనం పొరపాటు చేసాం అనుకోండి, 10 మంది సంగతి మాట్లాడుతున్నాను. నిర్భయంగా ఒప్పుకోవాలా, క్షమాపణ ఒప్పుకోవాలి. ఎదుటివాడి మనసు దోచాలంటే ఇదే పని. సింపుల్ పని. నాటకాలు వేస్తాడు. నాటకాల్లో ఉన్నాడు. అంటే చూడండి, ఈ 4 పాయింట్ గుర్తుపెట్టుకున్నాడు మన జనం ధన్యవాడి. ఇంకొకటి కూడా ఇంకొకటి వచ్చి మన గుర్తొస్తాడు. ఎదుటి వాడిని పేరు పెట్టుకున్నవాడు వాడు ఐస్ అయిపోతాడు. ఏమండి ఆగండి అనుకున్నా కూడా అంటే అనుకో ఏమమ్మా అని అనుకుంటే ఒక మెరిట్. ఏం గౌరమ్మ అని అనుకుంటే ఇంకేముందా పాదాగ్రత అయిపోతుంది. నన్ను గౌరమ్మ అని పిలిచాడే ఇంకేమో పాటిస్తాడు. ఇది 5 సుందరవాడి. ఇతను మనసు గెలవాలంటే సులభమైన సాయం చెప్తున్నాడు మహానుభావుడి. ఇది చెప్తున్నాడు ఇక్కడ. సంరక్షించుకోగలము. ప్రకృతి అంటే అండి మీ అందరినీ నేను సంరక్షించుకున్నానంటే నాకెంత ఆనందం ఉంటుంది, మీకెంత ఆనందం ఉంటుందండి. మరి సంరక్షించుకోవాలంటే నేను ఎలా ఉండాలి? ఇవన్నీ ఈ ట్రిక్స్ ఉపయోగించలేనా? ఈ ట్రిక్స్ ఉపయోగిస్తే కదా మీరు వశం అవుతారు నాకు. అందుకు అవసరమైన దివ్యమైన ప్రేమ ప్రకృతిలోని వస్తువుల పట్ల, ప్రాణుల పట్ల వహించడం చేత అతని జీవితం ప్రేమమయమవుతుంది. లాస్ట్ చెప్పేస్తాను నేను ఇప్పుడు. లాస్ట్ చెప్పేస్తానా? సరే మీరు కూడా పాటించండి. అతని జీవితం ప్రేమమయమవుతుంది. ఎప్పుడైతే ప్రేమ అవుతుందో తృప్తిగా ఉంటాడు. వాడి జీవితం తృప్తిగా మానవ జీవితం వాడి లక్ష్యం అయిపోతుంది. మాస్టర్ భలే ఇరికించుంటాడు. అప్పుడు స్వార్థము అసూయ అనేది పలచబడిపోతుంది. నిస్వార్థం ఏర్పడిపోతుంది. నాకు అందరూ కావాలనే అందరూ కావాలి సార్. రక్షించుకోవాలంటే స్వార్థంతో ఉంటుంది. ఆత్మగా వస్తారా? వస్తే 2-3 ఉంటారు వెనకల. నా పదం పోయి వాడేస్తాడు ఇక్కడ ఈరోజు మాత్రం. స్వార్థమస్సు అనేది పలచబడిపోతుంది. ఎప్పుడైతే అది పలచబడిపోతుందో వాడి జీవితం దివ్యం. వాడిలో అశాంతి అనేది ఉండదు, తొలుగుతుంది. మబ్బు వీడినట్టుగా వెన్నెల ఉంటుంది. మబ్బు పెట్టింది అనుకోండి, వెన్నెల కనబడదు. ఎప్పుడైతే ఉంటుందా మబ్బు తిరిగిపోతుంది, బ్రహ్మాండం వెన్నెల వస్తుంది. ఆధునిక విజ్ఞానము సాంకేతిక విద్య ఏం చేస్తున్నాయంటే బాహ్యమైన జీవితాన్ని ప్రకృతిని సంస్కరించుకునే ఉపాయాలైతే ఈ సైన్స్ అంతా కూడా బాహ్యమైన జీవితాన్ని అంటే మోడర్న్ ఫ్యాషన్ ప్రకృతిని ఉపయోగించుకుంటున్నాయి. అది దానికి ఉపాయం అయితే వేద విద్య అనేది ఆంతరిక ప్రకృతి సంస్కరించిన ఉపాయం. ఇక్కడ లోపల మనం సంస్కరించుకోవడానికి వేద విద్య, సైన్స్ బయట ఉండేదాన్ని ఉపయోగించుకునే దానికి సైన్స్. బయట ఉపయోగించుకునే దానికి ఆంతరిక ఇక్కడ ప్యూరిటీ వచ్చేదానికి తేడా ఉంటుంది. బయట టెక్నాలజీతో వాడి స్వాతంత్రం కోసంగా మనం చూస్తున్నాను సైబర్ నేరస్థం అంతా కూడా. ఈ వేదం చెప్తుంది, ముందు చెప్పుకుందాం, ఇతరులు నువ్వేం చేయాలనుకుంటావో అది ఇతరులు నువ్వు చెయ్యి అన్నప్పుడు నీ డబ్బు నేను దోచేస్తే నీకెంత బాధ ఉంటుంది. అది తెలుసుకున్నారనుకోండి డబ్బు ఎలా దోస్తాడండి. అది నేర్పుతుంది వేద విద్యం. అందుకే పరపీడనం పాపం అన్నాడు.
ఇతరులు పీడించిన పాపం. అది నేర్పింది వేదం. ఈ సైన్స్ ఏం చెప్తుంది? ఎటన్నా పని వాడి సంగతి నాకెందుకు, నేను బాగుంటే చాలు. అంటే ప్రకృతిని ఉపయోగించుకుంటున్నాడు వాడు. వేదం ఏం చేస్తుంది? ముందు ఆంతరంగిక శక్తిని, ప్రకృతిని సంతరించుకునే ఉపాయం ఇది. కాబట్టి ఇది మొదటిదేమో వాడు స్వలాభం చేసుకుంటున్నాడు. ఆటేమో దూరదృష్టి చూస్తున్నాడు. దూరదృష్టి పదం వాడాడు. దూరదృష్టి అంటే ఏంటి? మరి ఆ జన్మలో మనం ఏదో చేసాం, అనుభవిస్తాం, ఇప్పుడు ఆ జన్మ అని దూరదృష్టి ఇదే కదా. తర్వాత జన్మలో మనం ఎలా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి అని అనుకోవడం దూరదృష్టి కదండి. ఆ జన్మతే పక్కన పెట్టరా, ఇప్పుడు హ్యాపీగా ఉంటే చాలు అనుకున్న దూరదృష్టి ఎలా అవుతుంది? డబ్బు సంపాదిస్తున్నాను, రేపు ఏ ప్రమాదం ఎప్పుడు వస్తుంది ఏమో, 100 రూపాయలు వచ్చింది, ఒక 20 రూపాయలు పక్కన పెడదాం, ప్రమాదం వస్తే ఎవరిస్తారు మన చేతికి అనుకోవడం దూరదృష్టి. అలా అది కూడా ఖర్చు పెట్టేసాం అనుకోండి, ఏం ఉపయోగం ఉంటుంది? అది నేర్పుతుందండి వేద విద్య. ప్రాచీన కాలంలో మొదటి దాన్ని అశ్రద్ధ చేసి రెండవ దాన్ని ప్రాముఖ్యం ఇవ్వడం పొరపాటు. అంటే గతంలో. ఈనాడు అందుకు విఫలమైన పొరపాటు జరుగుతుంది. ప్రకృతి తల్లి, మానవుడి బిడ్డ అనుకుందాం. బాహ్య విద్యకి ప్రాముఖ్యత ఇచ్చేవాడు తల్లిని ప్రేమించకుండా ఆమె ప్రేమతో వచ్చి దాని ప్రేమను పొందుతూ స్వార్థంతో ఉదయం లేకుండా వాడుకునేవాడు అవుతున్నాడు. ఏది? బాహ్య విద్యకి. బాహ్య విద్య అంటే ఉన్నారు కదా, చదువుతున్నారు కదా, ఇంజనీరింగ్ లో అది చేసుకుంటున్నాడు, అమెరికాకు పోతున్నాడు, ఆడైపోతున్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు. డబ్బులు సంపాదించిన తర్వాత వాడు ఏం చేస్తున్నాడు? స్వార్థంతో ఉదయం లేకుండా, అంటే ఏదో ఇంకా అమ్మనే ఉన్నాడు కాబట్టి ఇంకా మీద అమ్మాయినా మాత్ర వేసుకో, ఈ మాత్ర వేసుకో, దగ్గర నుండి మాత్ర ఇక్కడ పక్కన ఉండేదానికి నువ్వు దూరా నుంచి నువ్వు మాత్ర వేసుకో చెప్పడే తేడా ఉంటుందా ఉండదా? అందుకే ఇక్కడ బాహ్య విద్య ప్రాముఖ్యత ఇచ్చినవాడికి వాడు పెంచి పెద్ద చేసిన వాడిని ప్రేమించాడు. నీ కర్మను పెంచో అయిపోయింది, నేను ఉపయోగించుకున్నా, నా టాలెంట్ ఉపయోగించుకున్నా అంటాడు వాడు. తల్లిచాటు అన్ని పొందిన ప్రేమను అర్థం చేసుకొని ఆనందించే అదృష్టం లేని వాడు దౌర్భాగ్యుడు అవుతాడు. దాని ఉదాహరణ అండి, విదేశాల్లో ఉండేవాళ్ళ సంగతి, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, మా డాక్టర్ కూడా సంగతి అంతే, ఎవడైనా అంతే. అక్కడ వాడి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒకసారి మనకి అనిపిస్తుంది దూరపు లాగా. వాళ్ళు ఎటువంటి బాధని మింగలేక కక్కలేక ఉంటారు వాళ్ళని, దాని గురించి వివరణ. కానీ వేద విద్య నేర్చుకునేవాడు తల్లి నుండి స్వర్గాన్ని పొందుతూ, సర్వాన్ని పొందుతూ, ఆమె ప్రేమను అర్థం చేసుకొని ఆనందిస్తూ, ఆమెను తిరిగి ప్రేమిస్తూ, తన శ్రేయస్సు ఆమె శ్రేయస్సు కోరేటటువంటి వాడు. సినిమాలో ఉందండి, నిన్నే పెళ్ళాడుతాను, నువ్వు నాకు నచ్చావను ఉంటాడు వెంకటేష్. ఏదో ఉద్యోగానికి వస్తే మన నాన్నకి బొమ్మంటాడు, నేను పోను, మన నాన్న దగ్గర ఉంటాను నేను అంటాడు కదండి. నువ్వు నాకు నచ్చావు అంటే సినిమా అంటాడు. వాస్తవం మాత్రం అదే. ఆచార్యుడు ఇటు ప్రేమను పొందుతూ, ఇటు ప్రేమ పొందుతూ ఇతరుల శ్రేయస్సుగా వాడు కోరుతూ ఉంటాడు. అటువంటి వాడికి తగిన ప్రతి, ఇప్పుడు తల్లిని ప్రేమించిన వాడు సమాజాన్ని ప్రేమించాడా? నువ్వు ఇంట్లోనే ప్రేమించకపోతే సమాజాన్ని ప్రేమిస్తాను. క్రికెట్ ఆడుతున్నారు అనుకోండి, ఇండియా గెలాలంటున్నావు. ఇండియా వాడేవాడు నీకు తెలుసా? వాడా విరాట్ కోహ్లీ తెలుసా, ఇంకొకటి వైభవ్ తెలుసా, ఎవడు తెలుసా? తెలియదు కదా. వాడు గెలవాలనుకుంటున్నాడు. ఇంట్లో వాళ్ళు ప్రేమించిన మీద వాడేది ప్రేమించేది అనే చెప్తున్నాడండి ఇక్కడ. అటువంటి వారికి తగిన ప్రతిభట కూడా అదే భావం, ప్రేమ. అందుకే కేవలం బాహ్య విద్యకు ప్రాముఖ్యం ఇచ్చే ఈ రోజుల్లో ఒకరికొకరు హృదయ రహితంగా వాడుకుంటున్నాడు. హృదయరహిత ఏం లేదా, మీ ఇంటికి వస్తే ఇస్తాము, మా ఇంటికి వస్తే ఏం చేస్తాము. ఇది హృదయరహితంగా వాడుకోవడం, మనిషి వాడుకోవడం. ఇది పని అయిపోయిందా, మహా ఇదేమి ఇంట్లో గౌరవం పని ఉంటే సత్సంగా అనుభవాలు పాలు మనకు కావాలి కదా. కాబట్టి వారి సత్సంగా దృష్ట్యా వారి మనకు ఖచ్చితంగా కావాల్సి ఆ పాలు ఆ గుడి మీద మతాల పన్న పని ఉంది పైన వాళ్ళకి మతాంత కనప అంటే బాహ్యంగా చూస్తే అలా అయిపోతుంది. అంటే మనకి సత్సంగం వల్ల మనకి మాస్టర్ గారు ఎంతటి విలువైన
జీవితాన్ని మనకు అందిస్తున్నాడు అనేది పాయింట్ అండి ఇక్కడ. ఏదో వేద విద్య అని రెండు ముక్కలు తలబడి పడుకోండి అటు చెప్పాలండి సార్. మీ దగ్గర సార్ చెప్పాల్సి వస్తాడు ఇక్కడ. పురేరతగా చూస్తున్నాం కదా అంటున్నాడు. చూస్తున్నాము. ఇలాగాక వెలుగుడి కాడంలో చూడండి, చెట్లను పూజించమన్నాడు, జంతువులు పూజించమన్నాడు, ప్రేమతో చూసుకోమన్నాడు, తల్లిదండ్రులని, భార్య బిడ్డల్ని, సోదరులని అందరినీ ప్రేమగా చూసుకోగలగడం మానవ జాతికి ఒక ప్రేమ స్రవంతిగా సాగుతుంది. అంతా పల్లెటూరులో తెలుసు. పేరు పెట్టి పిలుస్తారు. అవునా ఏ బాబు, ఏమనుడా ఇవి ఉంటుందా? పేర్లు పెట్టి పిలుస్తారు. మా ఏమా నువ్వు చెప్పు. వీళ్ళు ఈ తరం పక్కన పెట్టి, ఈ తరం అంతా పక్కన పెట్టేసి ఏమత్తు ఆడ అన్ని జాతులు అన్ని కులాలు వాళ్ళు ఉంటారు. మళ్ళా ఒక కులం వాళ్ళు అన్ని కులాలు వాళ్ళు ఉంటారు. అన్ని కులాలు కూడా అత్తామామలుడే, బావమర్దులే పేరు పెట్టే పిలవరండి. సర్టిఫికేట్లో కావాలి ఇదే మాట. అంతే వీడికి వేరే కులము, వీడి వేరే జాతం లేదు, అందరు కలుపునేస్తారు. ఎక్కడ పోయింది? డబ్బు ఉంటే వాడి గౌరవం, డబ్బు లేకపోతే అందరూ ఒకటే అని చెప్పడానికి బాబా వచ్చిందండి. మళ్ళీ ఇంట్లో బాబాలు పెట్టబోతాడు ఈయన. ఎందుకు బాబాలు పూజించాలంటే సైన్స్ థియరీ ప్రాక్టికల్ అన్ని పుస్తకాలతో ఉన్నది, చదివితే రావు, ప్రాక్టికల్ చూస్తే వస్తుందని చెప్తున్నాను ఇక్కడ. ప్రేమ స్రవంతిగా సాగుతుంది. అది ఆచార్య భరత సేవా సంస్థ, సాయి మాస్టర్ కుటుంబం. చివరికి ఆడు చిలికి తెలియదు అనమాట ఇక్కడ. నేడు సామాన్యమైన సౌఖ్యాలన్నీ ఉన్న ప్రతివాడు స్వార్థమనే తీరని ఆకలితో మలమల మాడుతూనే ఉన్నాడు. మళ్ళీ పదాలు వాడాడు మాస్టర్ గారు. ఇప్పుడు నేడు సామాన్యమైన ఎన్ని ఉన్నప్పటికీ కూడా ప్రతివాడు స్వార్థమని ఆకలి, అంతేగాని వస్తువుల ఆకలి కాదు, స్వార్థమని ఆకలి. స్వార్థం నాకే తప్ప ఇంకెవరికి ఉండకూడదు. మరి అన్ని నాకే ఇంకా కావాలి, ఇంకెవరికి ఉండకూడదు. అందరికి ఉండాలి, నాకు ఉండాలనుకోవడం సహజం. ఇంకొకరు ఉంటారు మీ బోర్డు, నాకు లేకపోతే వాళ్ళు బాగుండాలి అనుకుంటారు అనమాట. వాళ్ళకి ఉత్తమం వాళ్ళు. మూడో తరగతిలో అటువంటి ఆకలి బలంలో మారుతూనే ఉన్నారు. వివాహంలో భార్య కంటే డబ్బు, ప్రాధాన్యత, లాంఛనాలు ముఖ్యమయ్యాయి. ఎప్పుడైనా అడిగా భార్య అంటే పరిస్థితి, ఆ స్థితి ఏమిటి ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే. మరి ఇప్పటికి కూడా చదువుకున్న వాళ్ళు ఎంత ఆచారం ఉన్నాడు కూడా ఎంత ఇస్తావు అని అంటున్నాడు. ఏమవుతావు? సరే, దానివల్ల అశాంతి తప్ప శాంతి మాత్రం ఉండదు. తల్లిదండ్రులకు వాళ్ళకి తృప్తి హోదాల వల్లని భార్య బిడ్డలని గౌరవ లభించే దుస్థితి కలిగింది. నా కోసం కాదండి కట్టం. అడగతారు, మా ఊళ్ళో అడగతారు, ఏమి అందుకోసం అడుగుతారు. నాకెందుకు, నాకు కావాలి డబ్బు ఉండదంట, వాళ్ళకి కావాలి ఉండదు, నాకెందుకంటే. కానీ ఊళ్ళో అడగతారా, మీ పాట ఏం తెచ్చింది మాట నా ఆశ రాజమని చెప్తాను, నేను వివరిస్తాను ఇక్కడ. లాంఛనాలు ముఖ్యమైనవి. డబ్బు ఆస్తి మొదటి ఆస్తి తన వినియోగం కోసం సృష్టించిన మనిషి తనకంటే వాటికే విలువిస్తున్నాడు. డబ్బును సృష్టించింది ఎవరు? మనిషే. డబ్బులకు దాసోహం అవుతున్నాం. డబ్బు నీకు దాసోహం అవ్వాలి, మనం డబ్బుకి దాసోహం అవుతున్నాం. ఈ డబ్బుకు దాసోహం అవ్వడం మోడర్న్ కల్చర్, మోడర్న్ సైన్స్. డబ్బుని దాసోహం చేసుకునేది వేదం. పక్కన పెట్టండి. నిజమైన సత్సంగం, నిజమైన పదం వాడతాం, నిజమైన సత్సంగం అనేది. వాడికి విలువనిచ్చుకునే బానిస బుద్ధికి దిగజారిపోయాడు. క్రమంగా మనలో మార్పు రానిది వేద విద్య. మృతంగా అంటే ఏమిటి? శవంగా అనుకుంటాం, ఉండిపోతుంది. మనకు అనిపించుకుందామా? క్రమంగా మనలో మార్పు రాకపోతే ఈ సత్సంగం కూడా శవంలాగా, నిర్జీవంలాగా ఉండిపోతుంది. ఏం ఉపయోగము? ఆత్మశుద్ధి లేని ఆచార్యమేళ, పాండశుద్ధి లేని పాకమేళ, చిత్తశుద్ధి లేని పూజ చేయాల, సంస్కరించుకునే ఆ సత్సంగం ఎందుకు? వాచ చెప్పుకోవడం తప్ప. ఇక్కడ సంస్కరించుకుంటే ఎవడికి లాభం అండి? ఎవడికి వాడికి లాభం.
ఉపయోగించుకోలేదు అనుకోండి, ఈ ఛాన్స్ మనకు వస్తుందని గ్యారంటీ మాత్రం ఉండదు. 100 సత్యం అండి. ఇప్పుడు వినియోగించుకోకపోతే తర్వాతి ఈ అవకాశం నువ్వు పరిగెత్తినా కూడా సరే సంతరించుకోవాలన్నా కూడా నీకు ఈ అవకాశం మాత్రం రాదు. అది గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. ఎట్లా అంటే పరీక్ష కోసం గుడ్డిగా పాఠాలు వల్లించినట్లాగా ఉంటాయట. అందరి మెప్పు కోసంగా మన భజనలు సత్యంగా పారాయణట్టుగా ఉంటాయట. అంటే గుడ్డిగా పారాయణ, గుడ్డిగా భజన, గుడ్డిగా సత్సంగాలు. ఇంకా చేసుకోకపోతే వాళ్ళు పెట్టుకో, మనం కూడా పెట్టుకోకపోతే ఎవరనుకోపోతారు కదా పెట్టుకుంటాయి. ఏం ఉపయోగం ఉంటుంది? గుడ్డి దిశలో పడితే ఏమవుతుంది? బాగుంటుందా? అంతే మన పరిస్థితి కూడా. కానీ దాని దృష్టి పోతా ఏమవుతుంది కాలే బాగుంటాం. చేయి జారితే మాత్రం తిరిగి రాదు అని నిరంతరం గుర్తుపెట్టుకోవడానికండి ఈ వేద విద్య మనకి. ఆ మార్పు రావాలంటే కొట్టాడు ఈడ. బాబా వంటి పూర్ణ గురువుని సేవిస్తే అన్ని జీవులు ఆయనే ఉన్నారని వివేకము కలుగుతుంది. తద్వారా సర్వజీవుల పట్ల ప్రేమ పెరుగుతుంది, గౌరవం ఏర్పడతాయి. అందుకు ఈ కాలానికి బాబాను పూజిస్తారు. మాస్టర్ గారు అన్ని తిరిగి అన్వేషించి 1963లో మన పురుపుని అనుకోవాల్సిందే. ఆయన లాగాడు ఆ మాస్టర్ గారిని. లాగారు మిఠాయి పెట్టాడు. మిఠాయి పెట్టిన తర్వాత ఆ మిఠాయి తింటా కూర్చున్నావు కూడా ఆయన. నువ్వు మిఠాయి తింటా కూర్చుంటే నీకు మిఠాయి ఇచ్చింది, ఇంకా మన మిఠాయి తినేవాళ్ళు అని పాలు పెడకుండా పెళ్లి చేసుకోరన్నాడు మాస్టర్ గారు. ఆయన పెళ్లి చేసుకోకపోతే మనకేడంటాడు ఆయన? పెళ్లి చేసుకున్నాడు బో, మనకు దగ్గరలో విజయనగరం ఉన్నాడు ఆయన. ఎన్ని కిలోమీటర్ ఇక్కడి నుంచే? 22-40 కిలోమీటర్లో ఉన్నాడంటే మన ఎంత అదృష్టవంతం అండి. ఎప్పుడో విజయవాడ హైదరాబాద్ లో వస్తున్నారు విజయనగరం తప్పవన్నారట, మరి 40 కిలోమీటర్లతో ఉన్నాడు ఆయన. అంటే గతంలో మన కథ పుణ్యం చేసిన వాళ్ళే మనం అంతా కూడా, గ్యారంటీ కూడా తప్ప. అప్పుడు మన జీవితాలను పూర్ణం చేసుకోవాలన్న నిజమైన జిజ్ఞాస కలిగించాడు మాస్టర్ గారు. వేద విద్య సక్రమంగా అధ్యయనం చేసే సంస్కారం మనలో కలుగుతుంది. ప్రజలకన్నా నచ్చాడు మాస్టర్ గారు, మనలో కలుగుతుంది. అందుకే మాస్టర్ గారి యొక్క సాంప్రదాయము లేకపోతే మాస్టర్ గారి యొక్క సాధనా మార్గము ఏంది అని అనుకుంటే, ఆయన లేనిపోనివి సిద్ధాంతాలు ఏ సిద్ధాంతాలకి ఆయన అమ్ముడుపోకుండా మనలో జిజ్ఞాస కలిగించాడు. ఆధ్యాత్మిక వైపు, ధార్మిక క్రియాశీల వైపు నడిపించడమే సాయిన మాస్టర్ యొక్క మార్గం. ఒకటి, వాటి గురించి వీటి గురించి ఊసుకొని మాటలు, ఆ సిద్ధాంతాలని ఇది చేయండిరా బలవంతంగా చేయండి చెప్పలే ఆయన. మనలో జిజ్ఞాస కలిగించాడు సత్సంగాల ద్వారా. విశ్వాసం పాల్గొలిపాడు. మర్చిపోతాడు మనకు మూతి పెట్టాడు ఇవన్నీ కూడా. జిజ్ఞాస కలిగించి విశ్వాసం పాల్గొలిపి మనందరినీ ఆధ్యాత్మిక వైపు, ఆధ్యాత్మిక వివరించుకున్నాం. ధార్మిక క్రియాశీల వైపు అంటే ధర్మబద్ధంగా పని చేసే వైపు మనం నడిపించడమే మాస్టర్ గారి యొక్క సాధన. ఆ మార్గాన్ని ఇక్కడ వేద విద్య అని ఉన్న 4 అక్షరాలతో మనకి పురుషార్థాలు, ధర్మార్థ కామ మోక్షాలని ఈరోజు భద్రాద్రి మాస్టర్ గారు మనకు అందించారు. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సచిదానంద సద్గురు భరద్వాజ్ మహారాజ్ की जय. గురుదేవ దత్త.